ఫ్రెండ్స్, నాకు చాలా కంగారుగా ఉంటుంది ఎవరైనా డయాబెటీస్ క్యూర్ అవ్వదు, జస్ట్ కంట్రోల్ చేయగలమన్నప్పుడు. ఇది తప్పుడు ప్రచారం. నేనేదో బుక్స్ చదివేసి మీకు చెప్పట్లేదు. నేను స్వయంగా నాకు తెలిసిన వాళ్లకు డయాబెటీస్ క్యూర్ అవ్వడం చూశాను. ఏ మందులు వాడక్కర్లేదు, డాక్టరే స్వయంగా చెప్తారు మీరు నార్మల్ గా ఉన్నారని. కానీ వాళ్ళు మొత్తానికి ఫాస్టింగ్ లో ఉండిపోలేదు, డైట్ పై దృష్టి పెట్టారు. దాంతో 3-4 నెలల్లోనే డయాబెటీస్ తగ్గిపోయింది. చూడండి, ఒక విషయం గుర్తుంచుకోండి, డయాబెటీస్ జబ్బు కాదు, ఇది డైటరీ డిజార్డర్. ఇక తప్పుడు ఆహార అలవాట్లను సరిచేసుకున్నట్లయితే ఇది తగ్గుతుంది కూడా. మేబీ మీకు నమ్మకం కలగకపోవచ్చు, సో చేసి చూడండి, ఏమవుతుంది? ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బెనిఫిట్స్ తప్ప. నేను ఈ వీడియోలో మీతో 5-6 ఫుడ్స్ కోసం చెప్తాను. వాటిని మీరు మీ రెగ్యులర్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీరే గమనిస్తారు డయాబెటీస్ తగ్గడాన్ని. మీరు ఈ రోజే ఈ వీడియోని చూడడానికి ముందుగా మీ బ్లడ్ షుగర్ ని నోట్ చేసుకోండి. ఇక రేపటి నుండే ఈ ఫుడ్స్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. 3 నెలల తర్వాత చూడండి, మీ బ్లడ్ షుగర్ నార్మల్ అవుతుంది. ఇంకా ఈ ఫుడ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియనివి కూడా కాదు, మీ చుట్టుప్రక్కలే ఉంటాయి ఈ ఫుడ్స్. కానీ మనం రెగ్యులర్ గా తినమంతే. ఇదే బెస్ట్ టైం, ఎందుకంటే నేను ఏ ఫుడ్స్ కోసం మాట్లాడుతున్నానో వాటిల్లో చాలా వరకు ఈ సీజన్ లోనే లభిస్తాయి. ఈ వీడియో ఎండింగ్ లో ఈ ఫుడ్స్ తో మీకు ఒక డైట్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తాను. దాన్ని మీరు 1 నెల ఫాలో అయినా మీకు లభించే రిజల్ట్స్ వల్ల మీరు విడిచిపెట్టలేరు కూడా. సో రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం డయాబెటీస్ ని విడిచిపెట్టడానికి జర్నీని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, డయాబెటీస్ ని తగ్గించడంలో బాగా హెల్ప్ చేసే మొదటి ఫుడ్ సమ్మర్ స్పెషల్ గుమ్మడికాయ. 4 ముఖ్య కారణాలు ఉన్నాయి దానివల్లే దీన్ని కద్దు, సీతాఫల్ అని కూడా పిలుస్తారు. దీని కర్రీ చాలా త్వరగా బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది. మొదటి రీజన్ ఏంటంటే గుమ్మడిలో కొన్ని స్పెషల్ కాంపౌండ్స్ ఉంటాయి. అవి పెరిగిన బ్లడ్ షుగర్ ని ఆటోమేటిక్ గా తగ్గిస్తాయి. 2009లో జరిగిన ఈ స్టడీ చూడండి. ఇందులో రీసెర్చర్స్ కనుగొన్నారు గుమ్మడిలో ట్రైఅసినోలిన్ అండ్ నికోటినిక్ యాసిడ్ ఉంటాయని. అవి డయాబెటీస్ యొక్క రూట్ కాజ్ అయినటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ నార్మల్ గా వస్తుంది. మరొక కారణం ఏంటంటే గుమ్మడికాయ కర్రీ తయారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ గా కావాల్సింది మెంతులు. మేబీ మీకు తెలిసే ఉంటుంది, మెంతులు స్వయంగానే డయాబెటీస్ కి మెడిసిన్ కన్నా తక్కువ కాదు అని. ప్రతిరోజు రాత్రి చిన్న స్పూన్ మెంతులను కొద్దిగా వాటర్ లో నానబెట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్ కంటే ముందుగా మెంతులను వాటర్ తో పాటు తినేసినట్లయితే బ్లడ్ షుగర్ కొద్ది రోజుల్లోనే తగ్గడం మొదలవుతుంది. గుమ్మడికాయ కర్రీ మెంతులు లేకుండా చేయరు, అందుకే మెంతులు నానబెట్టి తినడం కంటే రెగ్యులర్ గా గుమ్మడికాయ కర్రీని తిన్నట్లయితే మెంతుల యొక్క యాంటీ షుగర్ బెనిఫిట్ కూడా లభిస్తాయి. మూడవ రీజన్ గుమ్మడిలో ఉండే గింజలు. మీరు ఎప్పుడు గుమ్మడి కర్రీ చేసినా మర్చిపోయి కూడా వాటి గింజలను పడేయకండి. గుమ్మడి గింజలు లేదా మనం బజార్ నుండి పంకిన్ సీడ్స్ అని సెపరేట్ గా 1000 రూపాయలకు కిలో అని కొంటాంగా, కానీ కర్రీ వండుతున్నప్పుడు ఫ్రీగానే లభిస్తున్నప్పుడు ఎందుకు పడేయాలి? పంకిన్ సీడ్స్ యొక్క బెనిఫిట్స్ లిస్ట్ చాలా పెద్దది, బట్ స్పెసిఫికల్లీ బ్లడ్ షుగర్ కోసం అయితే స్టడీస్ చెప్తున్నాయి పంకిన్ సీడ్స్ ఎలాంటి ఫామ్ లోనైనా బాడీలోకి వెళ్ళినట్లయితే బ్లడ్ షుగర్ ని తగ్గిస్తాయని. 2018లో 40 మందిపై ఒక స్టడీ జరిగింది. అందులో ఎవరి డైట్ లో పంకిన్ సీడ్స్ ఇంక్లూడ్ చేశారో వాళ్ళ పోస్ట్ మీల్ బ్లడ్ షుగర్ 35% వరకు తగ్గిందట. పంకిన్ సీడ్స్ ఎందుకు ఇంత ఎఫెక్టివ్ అంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ షుగర్ ని పెరగనివ్వవు. ఇంకా ఇది హై క్వాలిటీ ఫ్యాట్స్ కి ఒక సోర్స్. ఇక ఫ్యాట్స్ యొక్క ప్రాపర్టీయే బ్లడ్ షుగర్ ని నార్మలైజ్ చేయడంగా. ఇక ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఫైబర్ కోసం మాట్లాడుకుంటే పచ్చగా ఉండే గుమ్మడిలోని ఫైబర్ చాలా బెనిఫిషియల్ బ్లడ్ షుగర్ కి. ఇలా ఎందుకంటే వీటి కర్రీ చేస్తున్నప్పుడు మనం దాని తొక్క కూడా తీయం, జస్ట్ కర్రీ చేసే ముందుగా బాగా వాష్ చేసుకుంటాం అంతే. ఇక మీరు అర్థం చేసుకోండి, మీరు ఎప్పుడెప్పుడు పంప్కిన్ కర్రీ తింటారో అప్పుడు డయాబెటీస్ కి మెడిసిన్ తీసుకుంటున్నట్లే అని. ఇంకా పంప్కిన్ కర్రీ తయారు చేస్తున్నప్పుడు యాడ్ చేసే షుగర్ ని అవాయిడ్ చేయండి. గుమ్మడి న్యాచురల్ గానే తీయగా ఉంటుంది. ఇక డయాబెటీస్ వాళ్ళు ఎక్స్ట్రా షుగర్ ని ఎలాగైనా అవాయిడ్ చేయాలి. ఇక మరొక ఫుడ్ డయాబెటీస్ వాళ్లకు మెడిసిన్ కంటే తక్కువ కానిది అండ్ మీకు తెలుసు కూడా, అదే కాకరకాయ. ఫ్రెండ్స్, కాకరకాయలో ఎలాంటి కాంపౌండ్స్ ఉంటాయంటే అవి ఇన్సులిన్ ప్రొడక్షన్ ని పెంచుతాయి. ఆయుర్వేదానికి ఎలాంటి డౌట్ లేదు కాకరకాయ పెరిగిన బ్లడ్ షుగర్ కి యాంటీడోట్ అనడానికి. కానీ ఇప్పుడు మోడర్న్ స్టడీస్ కూడా నమ్ముతున్నాయి ఇది బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుందని. యాక్చువల్లీ కాకరలో ఉండే ఒక గుణం వల్ల ప్యాంక్రియాస్, డయాబెటీస్ లో ఎఫెక్ట్ అయ్యే మెయిన్ ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆఖరికి లేటెస్ట్ స్టడీస్ చెప్తున్నాయి కాకరకాయ జ్యూస్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కి ఒక ఎఫెక్టివ్ మెడిసిన్ అని. బ్రో, నమ్ముతున్నాను కాకరకాయ డయాబెటీస్ కి మంచిదని, కానీ తినడం అంటే శిక్షేగా. ఇక జ్యూస్ త్రాగడం అయితే ఇంపాసిబుల్. తెలుసు, కాకరకాయ జ్యూస్ త్రాగడం అంత ఈజీ కాదు అని. 2 విధాలుగా మీరు ఈ జ్యూస్ ని టేస్ట్ లో బెటర్ గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ ట్రై చేయండి.
ఒక కాకరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొద్దిగా అల్లం వేసి మిక్సీ చేయండి. మిక్సీ చేశాక ఒక బౌల్లో స్ట్రెయినర్ హెల్ప్ తో పిప్పిని సెపరేట్ చేసి జ్యూస్ తీసుకోండి. ఇందులో హాఫ్ స్పూన్ సైంధవ లవణం ఆర్ నల్ల ఉప్పును యాడ్ చేయండి. ఇంకా ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. అంతా పూర్తిగా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ లోకి తీసుకుని త్రాగేయండి. కాకరకాయతో పాటుగా అల్లం, నిమ్మకాయ మరియు నల్ల ఉప్పు యాడ్ చేయడం వల్ల ఈ జ్యూస్ యొక్క బెనిఫిట్స్ ఇంక్రీజ్ అవ్వడంతో పాటుగా టేస్ట్ కూడా త్రాగేలాగా ఉంటుంది. మరొక మెథడ్ ఏంటంటే కాకరకాయ జ్యూస్ ని సొరకాయతో మిక్స్ చేసి తయారు చేసుకోండి. సొరకాయ చాలా మంచిదే, కానీ కాకరకాయతో మిక్స్ చేసి జ్యూస్ చేసినట్లయితే కాకరకాయ టేస్ట్ ని చాలా వరకు న్యూట్రలైజ్ చేస్తుంది కూడా. ఒక కాకరకాయతో పాటుగా కొద్దిగా సొరకాయను తీసుకుని రెండింటిని మిక్సీలో వేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి. ఎందుకంటే సొరకాయలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి. ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి. ఇందులో అల్లం, రోస్టెడ్ జీలకర్ర, నల్ల ఉప్పు, పుదీనా ఆకులు ఉంటే అవి కూడా యాడ్ చేయండి. నిమ్మరసం యాడ్ చేసి మిక్సీ చేసేయండి. స్ట్రెయిన్ చేసి త్రాగండి. కాకరకాయ జ్యూస్ త్రాగుతున్నారని కనిపెట్టలేరు కూడా. 2 నెలలు ఈ కాకరకాయ జ్యూస్ ని త్రాగి చూడండి బ్లడ్ షుగర్ ఎలా తగ్గుతుందో. కాకరకాయ జ్యూస్ త్రాగడానికి బెస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ కంటే హాఫ్ అన్ అవర్ ముందుగా, లేదా మీరు ఈ జ్యూస్ ని ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన 1:30 నుండి 2 గంటల తర్వాత కూడా త్రాగొచ్చు. కాకరకాయ జ్యూస్ చేసేటప్పుడు గింజలు తీయాలా లేదా మిక్సీ చేసేయాలా? కాకరకాయ గింజలు తీయకపోతే బెటర్. గింజల్లో చాలా పౌష్టిక గుణాలు ఉంటాయి. ముక్కలతో పాటుగా మిక్సీ చేసేయండి. ఎలాగో స్ట్రెయిన్ చేస్తారుగా. కానీ సొరకాయ, కాకరకాయ జ్యూస్ చేస్తున్నప్పుడు పచ్చి సొరకాయను కొద్దిగా తిని చూడండి. చేదుగా ఉండకూడదు. ఇంకా మన ఇళ్లలో కాకరకాయ కర్రీస్ తయారు చేస్తూనే ఉంటారు. ఆవాల నూనెలో సోంపు తాలింపు పెట్టి ఆఖరిలో నిమ్మకాయ రసం యాడ్ చేసినట్లయితే కాకరకాయ చేదు తగ్గడమే కాకుండా సోంపు మరియు నిమ్మరసం వల్ల మరింత లాభం చేకూరుతుంది. పప్పుతో పాటుగా కొద్దిగా కాకరకాయ కర్రీ బాగుంటుంది. సో తినండి. 3వది నట్స్ అండ్ సీడ్స్. ఫ్రెండ్స్, మీల్స్ మధ్యలో ఏదైనా తినాలనిపిస్తే మీరు ఏం తింటారు? చాలా మంది బిస్కెట్ గానీ, భుజియా గానీ, చిప్స్ గానీ తింటారు, లేదా జొమాటో, స్విగ్గీ నుండి ఆర్డర్ చేసుకుంటారు. జస్ట్ ఈ చిన్న చిన్న తప్పుల వల్లే డయాబెటీస్ తగ్గదు. కానీ ఇలాంటి టైంలో మీరు నట్స్, నట్ బటర్, ఫ్రూట్స్ లేదా సీడ్స్ తిన్నట్లయితే మీ ఆకలి తీరడమే కాదు, మీ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. 1-2 ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకుందాం. లైక్ మఖానా, వీటినే లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. దీన్ని మీరు లైట్ గా నెయ్యిలో రోస్ట్ చేసుకుని తిన్నట్లయితే ఎంత క్రంచీగా ఉంటాయంటే దీని ముందు చిప్స్ కూడా ఫెయిల్ అవుతాయి. అన్నింటికన్నా మంచి విషయం ఏంటంటే చాలా స్టడీస్ చెప్తున్నాయి మఖానా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో టాప్ ఫుడ్స్ లో ఒకటిగా భావిస్తారు. ఇంకొక ఆప్షన్ ఉంది. అదేంటంటే 2 అరటి పళ్లతో 10 జీడిపప్పును తిన్నట్లయితే మీ పొట్ట నిండుతుంది మరియు బ్లడ్ షుగర్ కూడా రైజ్ అవ్వదు. అరటిపండు, అది కూడా డయాబెటిస్ లో. ఫ్రెండ్స్, అరటిపండే కాదు, ఆఖరికి మీరు ఖర్జూరం మరియు మామిడి పళ్ళు కూడా తినొచ్చు. పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే డయాబెటిస్ లో ఫ్రూట్స్ తినకూడదు అనేది. నిజమే, ఫ్రూట్స్ లో షుగర్ ఉంటుంది, కానీ అవి ప్రకృతి ప్రసాదించిన నేచురల్ షుగర్. ఈ నేచురల్ షుగర్ తో పాటుగా ప్రకృతి ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ మరియు ఫైబర్స్ ని కూడా నింపి ఇచ్చాయి. వీటి వల్లే మనం ఫ్రూట్స్ తింటే బాడీ వీటిని ఈజీగా మెటబలైజ్ చేసుకుంటుంది అండ్ బ్లడ్ షుగర్ పెరగనివ్వదు. ఇన్ఫాక్ట్ నేచురోపతి డాక్టర్స్ అయితే ఫ్రూట్స్ ని డయాబెటిస్ కి హీలింగ్ ఫుడ్స్ యొక్క కేటగిరీలో ఉంచారు. ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అరటి పండుతో పాటుగా 10 జీడిపప్పు తినాలి. జీడిపప్పు హెల్దీ సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్. ఇంకా మనం చూసాం హెల్దీ ఫ్యాట్స్ యొక్క ప్రాపర్టీయే బ్లడ్ షుగర్ ని రెడ్యూస్ చేయడమని. మీరు ఈ గ్రాఫ్ లో మరింతగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఏదైతే కొద్ది మోతాదులో పెరగబోయే బ్లడ్ షుగర్ ని జీడిపప్పు పెరగనివ్వలేదు. ఇదే విధంగా మీరు యాపిల్ ని ఒక గుప్పెడు పీనట్స్ తో పాటుగా తినొచ్చు, లేదా యాపిల్ స్లైసెస్ పై పీనట్ బటర్ అప్లై చేసుకుని తినొచ్చు. బేసికలీ ఫ్రూట్స్ అండ్ నట్స్ తినండి స్నాకింగ్ కోసం. మీ బ్లడ్ షుగర్ పెరగడం కాదు, తగ్గుతుంది. మోడర్న్ సైన్స్ కూడా ఈ విషయంలో క్లియర్ గా ఉంది. నట్స్, నట్ బటర్, సీడ్స్, అవి లోటస్ సీడ్స్ అయినా, పంప్కిన్ సీడ్స్ అయినా, ఫ్లాక్స్ సీడ్స్ అయినా, సబ్జా సీడ్స్ అయినా, లేదా చియా సీడ్స్ అయినా, ఇవన్నీ బ్లడ్ షుగర్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే మీకు ఎప్పుడైనా మీల్స్ మధ్యలో ఆకలి వేసినా మంచింగ్ చేయాలనిపిస్తే భుజియా, నమ్కిన్, బిస్కెట్ వంటి వాటిని విడిచిపెట్టి ఫ్రూట్స్ తో పాటు నట్స్ తినండి, సీడ్స్ తినండి. కొద్ది రోజులు ఫాలో అయ్యి చూడండి, మీరే షాక్ అవుతారు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని చూసి. నెక్స్ట్, బెండకాయ. ఫ్రెండ్స్, బెండకాయ కూడా సమ్మర్ లో బాగా లభిస్తుంది. బెండకాయ కర్రీ టేస్టీగా ఉండడమే కాదు, బ్లడ్ షుగర్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది కూడా. ఇలా నేను చెప్పట్లేదు, మోడర్న్ స్టడీస్ చెప్తున్నాయి. 2018లో ఒక స్టడీ ద్వారా తేలింది బెండకాయలో కొన్ని పాలీసాకరైడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వాటిని సైంటిస్ట్ పవర్ఫుల్ యాంటీ డయాబెటిక్ కాంపౌండ్ గా భావిస్తున్నారు. ఇదే కాకుండా బెండకాయలో ఫ్లావోనాయిడ్స్ కూడా ఉంటాయి. అవి బ్లడ్ షుగర్ ని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. 2021లో ఒక స్టడీ జరిగింది. అందులో తేలింది బెండకాయలో ఉండే చిన్న చిన్న వైట్ సీడ్స్ ఉంటాయిగా, అవి డయాబెటీస్ కి చాలా మంచిదని. యానిమల్ స్టడీస్ అయితే చాలానే జరిగాయి. ప్రతి దాంట్లోనూ బెండకాయ యొక్క యాంటీ డయాబెటిక్ ఎఫెక్ట్స్ క్లియర్. ఇక హ్యూమన్ స్టడీస్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా మీరు వారంలో 2-3 సార్లు ఆవ నూనెతో బెండకాయ కూర చేసుకుని తినండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫుడ్ ఎంత పవర్ఫుల్ ఫుడ్ అంటే ఈ ఒక్క ఫుడ్ వల్ల మీ డయాబెటీస్ 3 నెలల్లోనే టోటల్ గా రివర్స్ అవ్వచ్చు. ఇక ఆ ఫుడే మిల్లెట్స్.
ఇక ఇది తెలిసాక కేవలం 2 విషయాలు జరగచ్చు. మేబీ మీకు డయాబెటిస్ తగ్గకపోవచ్చు, లేదా మీరు ఈ మాటను నమ్మకపోవచ్చు. కేవలం మిల్లెట్స్ తినడం వల్ల ఎలా మీ బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వచ్చు అని, లేదా మీరు కావాలని మిల్లెట్స్ తినలేకపోవచ్చు. యూజువల్ గా చాలా మందికి సెకండ్ కేస్ అవుతుంది. వాళ్ళు గోధుమలు, రైస్ తినడానికి ఎంతగా అలవాటు పడిపోయారంటే వీటిని విడిచిపెట్టి మిల్లెట్స్ ని మీ రెగ్యులర్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోలేకపోవచ్చు. కానీ మీరు దీన్ని స్ట్రాంగ్ గా తీసుకొని వచ్చే 3 నెలలు నేను కేవలం మిల్లెట్స్ తింటాను అనుకుంటే మీ డయాబెటిస్ తగ్గకపోవడం అనేది ఉండదు. బ్రో, అసలు మిల్లెట్స్ అంటే ఏంటి? మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు అంటారు. బార్న్యార్డ్ మిల్లెట్, కోడో మిల్లెట్, లిటిల్ మిల్లెట్, ఫాక్స్టైల్ మిల్లెట్ మరియు బ్రౌన్ టాప్ మిల్లెట్ ఇవేమి కొత్త ధాన్యాలు కాదు. ఇవి ఇండియాలో ఎంతో పురాతనమైన గ్రెయిన్స్. ఈ 5 అన్నింటికన్నా బెస్ట్ మిల్లెట్స్. వీటి యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ గ్రెయిన్స్ లో అన్నింటికన్నా తక్కువ. ఇంకా ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది. వీటిని రైస్ కి బదులుగా హ్యాపీగా రీప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, మిల్లెట్స్ ని నానబెట్టడం చాలా అవసరం. 6 గంటలు నానబెట్టిన తర్వాత ఇవి 20 నిమిషాల్లోనే తయారైపోతాయి. వీటిని మీరు పప్పుతో గానీ కర్రీస్ తో గానీ తినొచ్చు. రైస్ ఒక ఫుల్ ప్లేట్ తిన్న తర్వాత కొద్దిసేపటికే మళ్ళీ ఆకలి వేస్తుందిగా. మిల్లెట్స్ స్మాల్ పోర్షన్ చాలు మీ కడుపు నింపడానికి. అందుకే మిల్లెట్స్ కొంచెం కాస్ట్లీ అనిపించినా ఇవి అంత కాస్ట్లీ కాదు. హెల్త్ వైజ్ మిగిలిన గ్రెయిన్స్ తో ఎలాంటి పోటీ లేదు. ఒకవేళ ఈ మిల్లెట్స్ తినలేకపోయినట్లయితే అట్లీస్ట్ రైస్ ఆర్ వీట్ కి బదులుగా రాగి మరియు జోవార్ రోటీని తినండి. బ్రో, నేను రాగి రోటీ ట్రై చేశాను, కానీ ఎంత హార్డ్ గా ఉందంటే అవి తింటే పళ్ళు ఊడిపోయేలాగా ఉన్నాయి. ఇలా ఎందుకంటే మీరు రాగి పిండిని నార్మల్ చపాతీ పిండిలాగా కలిపి ఉంటారు. ఒకసారి రాగి పిండిని బాయిలింగ్ వాటర్ తో కలిపి చూడండి. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు పాన్ లో ఎంత పిండిని కలపాలో అంతే క్వాంటిటీ వాటర్ ని బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అవ్వగానే అందులో రాగి పిండి మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి 5 మినిట్స్ మూత పెట్టి కొద్దిగా చల్లబడనివ్వండి. ఆ తర్వాత ఈ మిక్చర్ తో పిండి చేసి రోటీ తయారు చేయండి. చాలా సాఫ్ట్ రోటీస్ తయారవుతాయి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు జోవార్ రోటీని కూడా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదొక ప్రాక్టికల్ పద్ధతి వీట్ రోటీస్ ని రాగి మరియు జోవార్ రోటీస్ తో రీప్లేస్ చేయడానికి. సమ్మర్ లో రాగి అండ్ జోవార్ చలువ చేస్తుంది కాబట్టి ఒకసారి ఈ రోటీస్ ని ట్రై చేసి చూడండి. 2-3 నెలలు మీరు వీట్ రోటీస్ కి బదులుగా రాగి, జోవార్ యొక్క రోటీని తినండి. బ్లడ్ షుగరే కాదు, మీ వెయిట్ కూడా తగ్గుతుంది. బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఓట్స్ కూడా ఒక మంచి గ్రెయిన్ బ్లడ్ షుగర్ ని రెడ్యూస్ చేయడానికి. ఓట్స్ లో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ 2 ఫైబర్స్ ఉంటాయి. అవి బ్లడ్ షుగర్ ని తగ్గిస్తాయి. మీరేం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ దలియా తినండి. స్టీల్ కట్స్ ఓట్స్ లభిస్తాయి మార్కెట్ లో. బేసికలీ గోధుమ దలియా లాగానే ఇది ఓట్స్ యొక్క దలియా. వెజ్జీస్ వేసుకుని బ్రేక్ఫాస్ట్ లో ఇది తినండి అండ్ లంచ్ లోకి రాగి అండ్ జోవార్ రోటీ మార్చి తినండి. ఇంకా అప్పుడప్పుడు మిల్లెట్స్ ని పప్పుతో పాటుగా తినండి. నన్ను నమ్మండి, మీరు ఈ విధంగా 1 నెల పాటించినట్లయితే వచ్చే రిజల్ట్ ని చూసి మీరు అనుకుంటారు ఇది నాకు ముందే ఎందుకు తెలియలేదు అని. ఇక మాట్లాడుకుందాం ఫైనల్ ఫుడ్ కోసం. దీనికోసం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, కానీ ఇది ఎంత బెనిఫిషియల్ తెలిసాక దీన్ని పట్టించుకోకుండా ఉండలేం. అదే సాలెడ్. ఫ్రెండ్స్, మీ బ్లడ్ షుగర్ 47% తగ్గుతుంది ఒకవేళ మీరు ఒక అలవాటు చేసుకున్నట్లయితే. లంచ్ లేదా డిన్నర్ స్టార్ట్ చేయడానికి ముందుగా సాలెడ్ ని ఒక ప్లేట్ తినండి. పచ్చి కూరగాయల యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ మిగిలిన ఫుడ్స్ అన్నింటితోనూ పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే మనం తినడానికి ముందుగా సాలెడ్ తిన్నప్పుడు పచ్చి కూరగాయల్లో ఉండే ఫైబర్ మన ప్రేగుల్లోకి వెళ్లి ఒక ప్రొటెక్టివ్ మెష్ ని ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత తినే రోటీ అండ్ కర్రీస్ బ్లడ్ లోకి స్లోగా అబ్జార్బ్ అవుతాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ రైజ్ అవ్వదు మరియు చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. డయాబెటిస్ లో తరచుగా ఆకలి వేస్తుంది కాబట్టి ముందుగా సాలెడ్ తినడం చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. లంచ్ లో మీరు కీరా, దోసకాయ, క్యాబేజ్ పై చక్కగా నిమ్మరసం, సాల్ట్, పెప్పర్ వేసుకుని తినొచ్చు. ముందు ఒక ప్లేట్ సాలెడ్ తినండి, ఆ తర్వాత ఫుడ్ తీసుకోండి. డిన్నర్ కి ముందుగా మీరు ఆనియన్ సాలెడ్ తినండి. ఫ్రెండ్స్, పచ్చి ఎర్ర ఉల్లిపాయల్లో ఉండే కాంపౌండ్స్ కొద్ది గంటల్లోనే బ్లడ్ షుగర్ ని తగ్గిస్తాయి. ఒక స్టడీ జరిగింది, అందులో 84 డయాబెటిక్ పేషెంట్స్ కి భోజనానికి ముందుగా 100 గ్రాముల ఆనియన్ సాలెడ్ ఇచ్చారు. ఇక 4 గంటల్లోనే వాళ్ళ బ్లడ్ షుగర్ 40 పాయింట్లు తగ్గింది. అందుకే డిన్నర్ కి ముందుగా ఆనియన్ సాలెడ్ మరియు లంచ్ కి ముందుగా వెజ్జీ సాలెడ్ ని తప్పక తినండి. వెరైటీగాను ఉంటుంది అండ్ బ్లడ్ షుగర్ అయితే ఎలాగో తగ్గుతుంది కూడా. ఇక ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఫుడ్స్ తో ఒక డైట్ ప్లాన్ ప్రిపేర్ చేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అరగంట ముందు మీరు కాకరకాయ జ్యూస్ సొరకాయతో పాటుగా లేదా మీకు నచ్చిన విధంగా త్రాగండి. ఒకవేళ కాకరకాయ జ్యూస్ చేసుకోలేకపోయినట్లయితే రాత్రంతా నానబెట్టిన 1 స్పూన్ మెంతులు కూడా తినొచ్చు. ఇక బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్, వెజ్జీస్ తో పాటు దలియా చేసుకోండి. ఆఫ్టర్నూన్ మీల్ కి ముందుగా వెజిటేబుల్ సాలెడ్ తినండి. లంచ్ లో రాగి గాని, జోవార్ రోటీ గాని, రాజ్మా, శనగలు లేదా ఏదో ఒక పప్పుతో పాటుగా లేదా కర్రీస్ లైక్ బెండకాయ, గుమ్మడికాయ వంటి వాటిని ఎంచుకోండి. సాయంత్రం 4-5 గంటలకు ఆకలి వేస్తుంటే ఫ్రూట్స్ తో పాటుగా నట్స్ తినండి. డిన్నర్ కంటే ముందుగా ఆనియన్ సాలెడ్ తినండి. డిన్నర్ లో ఒకసారి మిల్లెట్స్ కిచిడి లేదా రాగి, జోవార్ రోటీతో పాటుగా పప్పు గాని, కర్రీస్ తో గాని తినొచ్చు. ఈ డైట్ ని ఒక 3 నెలలు ఫాలో అవ్వండి. అప్పుడు డయాబెటిస్ తగ్గకుండా ఉండదు. డయాబెటిస్ ని తగ్గించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కష్టం ఎక్కడ వస్తుందంటే మనం 1
ఒకటి-2 రోజులు శ్రద్ధగా తింటాం. ఆ తర్వాత మళ్ళీ ఆ బయట ఫుడ్స్ ని తినడం మొదలు పెడతాం. కానీ మీలో ఎవరైనా సరే ఒక 3 నెలలు డైట్ ని శ్రద్ధగా ఫాలో అవుతాను అనుకుంటే చాలు, పని అయిపోతుంది. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.